2 ఏళ్ళు పూర్తయ్యాయి. చాలా రకాల హామీలు మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ 6 అనే హామీలే కాకుండా చెప్పకుండా చాలా లేక బహిరంగ సభల్లో ఎన్నికల ప్రచారంలో బహిరంగ సభల్లో అప్పటి వరకు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా లేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలను మార్చే విధంగా చాలా రకాల హామీలు ఇచ్చి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే అప్పట్లో ఇచ్చిన హామీలలో సూపర్ 6 అందరికీ తెలిసిందే. అవి కాకుండా కీలకమైనవి శాంతి భద్రతలు, తర్వాత అవినీతి, అక్రమాలు, మైనింగ్ మాఫియాలు, దోపిడీ, మహిళలపై దాడులు, దళితులపై దాడులు, ఇటువంటి విషయాలపైనే అప్పట్లో కూటమి సర్కారు చాలా మేజర్గా దృష్టి పెట్టింది. సరే, రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఉండదు, కానీ అప్పట్లో లోకేష్ దాన్ని ఒక అస్త్రంగా తీసుకుని రెడ్ బుక్ రాస్తున్నాము ఈ తప్పులు చేసే వాళ్ళందరి మీద, వచ్చిన తర్వాత అమలు చేస్తామని చెప్పి అన్నారు. ఆ మేరకు అంటే ఆ స్థాయిలో అప్పట్లో దాడులు జరిగాయి, ఆ మేరకు అప్పట్లో అరాచకాలు జరిగాయి, దాష్టీకం, పేదలపైన, దళితులపైన, ప్రశ్నించేవాడిపైన, సోషల్ మీడియా యాక్టివిస్టులపైన జరిగాయి. వీళ్ళందరికీ రక్షణ కల్పిస్తామని, అలాగే బీసీలకు ప్రత్యేకమైన భద్రతా బిల్లు తీసుకొస్తామని చాలా రకాల హామీలు ఇచ్చారు. ఇవి కాకుండా కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నాయి జగన్ ప్రభుత్వం చంపేసిన అమరావతి కానీ, పోలవరం కానీ, ఇంకా చాలా రాష్ట్ర వ్యాప్తంగా నాశనమైపోయిన రోడ్లు కానీ, కనీస మౌలిక వసతులు లేకపోవడం, అభివృద్ధి లేకపోవడం, పరిశ్రమలు పారిపోవడం, మామూలుగా తరలి రావడం ఉంటాయి, పరిశ్రమలు పారిపోవడం, ఇటువంటివన్నీ ఆ 5 ఏళ్ళు చూసిన ప్రజలకి చంద్రబాబు నాయుడు ఒక హోప్. చంద్రబాబు నాయుడు అయితేనే మళ్ళీ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఒక కొత్త జీవం పోయగలడనేది జనం నమ్మారు. దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ తోడవడం, వీళ్ళిద్దరికీ తోడు బీజేపీ కూడా తోడు ఉండడంతో ఖచ్చితంగా ఆ 5 ఏళ్ల పాలనలో, జగన్ 5 ఏళ్ల పాలనలో దాదాపు 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన రాష్ట్రం అభివృద్ధి అన్ని రకాలుగా ముందుకెళ్తుందని నమ్మి 164 సీట్ల మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు ప్రజలు. ఇప్పుడు 2 ఏళ్ళు పూర్తయింది. ఈ 2 ఏళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు అంటే తెలిసిందే, పరిపాలనలో చాలా ఆయన అడ్మినిస్ట్రేషన్లో మంచి దిట్ట అని. కాబట్టి అందులో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కానీ మిగతా విషయాలు ఎలా ఉన్నాయి, శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, డెలివరీ సిస్టమ్ ఎలా ఉంది, సంక్షేమం ఎలా ఉంది, అభివృద్ధి ఎలా ఉంది, ఆశించిన మేరకు ఎలా ఉంది, ఇలాంటి కీలకమైన అంశాలన్నీ చర్చకు వస్తున్నాయి. మరోవైపు గతం తాలూకు ఆ హింస నీడలు, ఆ అవినీతి నీడలు, లేకపోతే ఆ విధ్వంసం నీడలు పోయాయా, ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తేరుకున్నదా, వీటన్నిటి నుంచి బయటపడిందా, ఇవి చర్చనీయాంశాలు. ఇవాళ తిరుపతిలో పెట్టిన సభలో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీటి మీద చాలా డీటెయిల్గా, పివిఎన్ మాధవ్ బీజేపీ అధ్యక్షుడు, వీళ్ళందరూ డీటెయిల్గా మాట్లాడారు. కానీ కొన్ని విషయాల్లో వాళ్ళే చెప్తున్నారు. ఒకటి, ఓవర్ నైట్ అన్నీ అయిపోవు అని చంద్రబాబు నాయుడు స్వయంగా అన్నారు. ఇవాళ నిజమే, ఓవర్ నైట్ అయిపోతుందా అంటే ఒక్కసారిగా అభివృద్ధి ఓవర్ నైట్ అయిపోదు. గతం తాలూకు చేదు జ్ఞాపకాలు ఓవర్ నైటు మాసిపోవు. అలాగే ఓవర్ నైటు అమరావతి నిర్మాణం జరిగిపోదు. ఓవర్ నైట్ ఆగిపోయిన పోలవరం పూర్తి కాదు. ఇవన్నీ వాస్తవాలే, ఒప్పుకోవచ్చు. అలాగే రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటున్నారు. కేంద్రం సహకరించబట్టే ఈ మాత్రం ముందుకెళ్ళగలుగుతున్నాం అంటున్నారు. ఇవి కూడా నిజమే, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మరి అప్పులు చాలా అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పులు చేశాడు అన్నారు. ఆయన ఏం చేశాడు? ఇప్పుడు వీళ్ళు వచ్చినాక ఆల్రెడీ ఇప్పటికే 4 లక్షల కోట్ల వరకు అప్పు చేశారని చెప్తున్నారు. ఈ అప్పు అంతా ఏమవుతోంది? సో ఇలాంటి చాలా అంశాలు చర్చ ప్రజల్లో జరుగుతోంది. వీటితో పాటు డెవలప్మెంట్ అంటే ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆ విషయంలో చాలా అడ్వాన్స్గా ఉంది.
ఇండస్ట్రీస్ వస్తున్నాయి, కానీ మౌలిక వసతుల కల్పన ఎలా ఉంది? రోడ్లు బాగు చేశారు, ఇంకా ఇతరత్ర మౌలిక వసతుల కల్పన ఎలా ఉంది? వీటన్నిటిని మించి ప్రజలు ఏమనుకుంటున్నారు? మూడ్ ఆఫ్ ది స్టేట్ ఎలా ఉంది? రాష్ట్ర ప్రజలు ఈ 2 ఏళ్ల పరిపాలన మీద ప్రజలు సాటిస్ఫాక్షన్తో ఉన్నారా? ప్రజలు ఒక ఎత్తు అయితే పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సాటిస్ఫాక్షన్తో ఉన్నారా? జనసేన పార్టీ కార్యకర్తలు సంతృప్తికరంగా ఉన్నారా? ఇలాంటి అంశాలన్నీ ఉన్నాయి. తర్వాత అన్ని తరగతుల ప్రజలు, సామాజిక వర్గాల పరంగా కానీ సామాజిక తరగతుల పరంగా కానీ సాటిస్ఫాక్షన్తో ఉన్నారా? ఇటువంటి కీలకమైన అంశాలన్నీ చర్చిద్దాం. మనతో చర్చలో తెలుగుదేశం